మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుదినం దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ రావాలన్నది నేను అనేక సందర్భాల్లో మీకు చెప్పినట్లే ఈరోజు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన పరిస్థితుల నిమిత్తమై, మన స్థితిగతుల నిమిత్తమై దేవుడు మనుషులతో వ్యాజ్యమాడేవాడు, మన కోసం యుద్ధం చేసేవాడు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, అనేక సందర్భాల్లో మనం నలిగిపోయినప్పుడు దేవుడు మనల్ని చూడట్లేదులే, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం బాగా చదివినట్లయితే, ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఆయన వాక్యం ఎలాంటిదని రాయబడి ఉంటుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, మన పరిస్థితుల నిమిత్తమై మన హృదయంలో ఉన్నటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులను బట్టి కానీ, అది ఏ రకమైనటువంటి హృదయ వేదన అయినాను, మన హృదయాన్ని పరిశోధిస్తూ మన ప్రాణ ఆత్మ కీళ్లను మట్టుకు మన స్థితిగతుల్ని మార్చగలిగేటువంటి పరిస్థితి కేవలం వాక్యంకి మాత్రమే ఉందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అది ఎంత బలము గలదంటే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. నీ హృదయంలో పుడుతున్నటువంటి సకల విధమైన కోరికలను బట్టి కానీ, సకల విధమైనటువంటి పరిస్థితులను బట్టి కానీ, లేదా నీ హృదయం కలుగుతున్నటువంటి వేదన బట్టి అయినా కానీ, కొన్ని సందర్భాల్లో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమని దావీదు చెప్పినట్లు నీ ప్రాణం కూడా నీతో మాట్లాడుతుంటుంది. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడని. ఇటువంటి మాటలు నీకు ఎలా వినబడతాయి? నీ అంతరాత్మ లోపల ఎలా నిన్ను ధైర్యపరుస్తుంటుంది అంటే, నువ్వు వాక్యం చదివినప్పుడు, ప్రభువు గురించి ధ్యానించినప్పుడు, ప్రభువు మీద ఆనుకున్నప్పుడు, నీ ప్రాణాత్మ, దేహ శరీరాలతో సహా ప్రభు కంట్రోల్లో ఉంటాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అందుకని అనేక సందర్భాల్లో నేను చెప్తాను, వాక్యంని ధ్యానించండి, ప్రభువుకి ప్రార్థించండి అని. అక్కడే 13వ వచనం చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడి స్పష్టం ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క యొప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. నువ్వు నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలో, నువ్వు నేను ఎవరి ఎదుట నిలబడాలో ఆయన కన్నులకి నువ్వు ఏది మరుగు చేయలేవు. నీ పక్షాన్ని ఎవరైతే తప్పుగా మాట్లాడారో, నేను ఎవరైతే బాధిస్తున్నారో, నీ పరిస్థితులు ఏవైతే నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ స్థితిగతులు కూడా, నీ కుటుంబం గురించి కానివ్వండి, నీ బిడ్డల గురించి కానివ్వండి, ఇదిగో నీ యవ్వన జీవితాన్ని బట్టి కానివ్వండి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి కానివ్వండి, నీ సంఘాన్ని బట్టి, నీ సేవను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, ఏ పరిస్థితుల నిమిత్తం అయితే నువ్వు నలిగిపోయి కన్నీరు గారుస్తున్నావో, ఆయన కంటికి దాచగలిగింది ఏది లేదు. ఆయన కంటికి అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఆయన సమస్తమును గ్రహించగలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించి కూడా మనం ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఉంటే ఎలా? అందుకే మనం అనుదినం దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకోవాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అనుకున్న సమయంలో కష్టములు తీరుతాయా? ప్రభు అనుకున్న సమయంలో కష్టములు తీరుతాయా? ప్రభు అనుకున్న సమయంలో కష్టము తీరితే ఏ రకంగా ఉంటుంది? మనం అనుకున్న సమయంలో కష్టం తీరాలని అనుకుంటే అది తాత్కాలికంగా మాత్రం మిగిలిపోతుంది. దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకున్నప్పుడు, ఆ ఆశీర్వాదం ఎన్నిటికి దీవింపబడి హెచ్చు అయిన స్థితిలోనే ఉంటుంది, కానీ తగ్గు స్థితిలో మాత్రం ఎంత మాత్రం ఉండదు.
అందుకని ఈరోజు నేను యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను అను పెళ్లి విందులో యెహోవా చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనం ఒకసారి మనకు తెలిసిన విషయం ఏది, అందులో ఉన్న మర్మాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దుకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియలేకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయెను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసమే ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరుగుతుంటే యేసు ప్రభువారు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయబడ్డారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. యేసు ప్రభువారు తల్లి కూడా అక్కడే ఉన్నారు. ఆయన శిష్యులతో పాటు ఉన్నారు. ఇదిగో మరియ గారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అంటున్నట్టు మాట ఆమెతో, అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పినప్పుడు మరియ గారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో, ఆయన మీతో చెప్పినట్లు చేయడని చెప్పి వెళ్ళిపోయింది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచుకొని ఉన్నారు వాళ్ళు. ఎందుకు? ద్రాక్షారసము ముంచి వచ్చిన వారికి విందులో దాన్ని వాళ్ళు స్వీకరించడానికి వాళ్ళు ఇస్తున్నారు. యేసు ప్రభువారు ఆ బాణల్ని నీళ్లతో నింపమని చెప్పాడండి. నీళ్లతో నింపిన తర్వాత వాళ్ళు ఎట్లా నింపారంటే అంచుల మట్టుకు నింపారు. దాన్ని నింపినప్పుడు దీనిని ఇప్పుడు ముంచి మీరు విందు ప్రధాని ఎదుగు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ విందు ప్రధాని దాన్ని రుచి చూచిన తర్వాత పెండ్లి కుమారుని పిలిచి, మొదట అందరూ మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు చెడ్డ ద్రాక్షారసము పోస్తారు. నువ్వు ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసమే ఉంచుకొని ఉన్నావని చెప్పినప్పుడు యేసు ప్రభువారు చేసిన సూచక క్రియలో ఇక్కడ మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించినప్పుడు అంచుల మట్టుకు ఆశీర్వదించేవాడు. ఇదిగో అందరూ వారు అనుకున్న టైంలో ఆశీర్వదింపబడి ఉంటే ఆ పెండ్లి ప్రధాన యాజకుడు అన్నట్లు మొదట మంచిగా ఉండి దాని తర్వాత చెడ్డైన ద్రాక్షారసము పోస్తారు. కానీ నువ్వు ఇప్పటిదాకా మంచిగా ఉంచుకొని ఉన్నావని ఎట్లయితే చెప్పాడో, నువ్వు అనుకున్న టైంలో కూడా నువ్వు ఆశీర్వదింపబడితే సగం ఆశీర్వదింపబడినట్లుగానే ఉంటుంది నీ జీవితం. కానీ యేసు ప్రభువారి సమయంలో నువ్వు ఆశీర్వదింపబడితే, ఆయన చిత్త ప్రకారంలో నువ్వు దీవింపబడితే నీ జీవితం ఉన్నత స్థితిలో ఉంటుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. యేసు ప్రభువారు అక్కడ ఉండి చేసినటువంటి అద్భుత కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ చేదైన మారాలంటే అనుభవాన్ని మధురంగా మార్చలేడా? ఆయన సమయంలో నీ కుటుంబ పరిస్థితులని మార్చలేడా? అంచుల మట్టుకు నిన్ను ఆశీర్వదించలేడా?
ఆయన మొదట నిన్ను ఆశీర్వదించి తర్వాత నిన్ను శపించే దేవుడిగా కనిపిస్తున్నాడా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేతని ఎక్కువ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆశీర్వదించాలి, ఆయన సమయంలో ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదిస్తే మమ్మల్ని అంచుల మట్టుకు ఆశీర్వదించాలన్న విశ్వాసం మీలో పెరగాలని, అనుదినం మీరు దేవుని వాక్యంలో ఎదగాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తున్నాను. మీరు అలవాటు చేసుకోవాలి దాన్ని ప్రతిరోజు. ప్రభువుతో కలిసి మాట్లాడేటువంటిది, ప్రభు మీద ఆధారపడేటువంటి జీవితం, ప్రభు వాక్యాన్ని ధ్యానించేటువంటి జీవితం. ఇదిగో మీకున్న పరిస్థితుల నిమిత్తమై మీరు కలత చెందకూడదు. మమ్మల్ని ఎంతకాలం ఆశీర్వదించలేదు దేవుడు, ఇంకెంతకాలం ఏడవాలి మేము, ఇంకెంతకాలం మా కుటుంబ పరిస్థితుల నిమిత్తమై మేము రోధించాలి, మా జీవితాలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాయి? దేవునికంటూ ఒక సమయం ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎలాగో తెలుసా? అంచుల మట్టుకు ఆశీర్వదించబోతున్నాడు. నీ గిన్నె నిండి పొరలబోచున్నది. కృపాక్షేమములు నీ వెంట రాబోతున్నాయి. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. కృపాక్షేమంలో ఎక్కడైనా రాసిందా బైబిల్లో? కృపాక్షేమంలో అంటే మీరు పరిగెత్తనని, కృపాక్షేమములే మీ వెంట వస్తాయన్నది. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలములో ఆశీర్వదింపబడతారన్నది. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తే అట్లా ఆశీర్వదిస్తాడు. కానీ నిన్నేదో నామకే వాస్తిగా నాకు ప్రార్థన చేస్తున్నాడులే, నా వాక్యం చదువుతున్నాడులే, భిక్ష వేసినట్లు వేద్దాం, ఒక రెండు బిస్కెట్లు కుక్క పిల్లలకి వేసినట్లు వేద్దామని అనుకునే రకం కాదు దేవుడు. మనుషులు చూస్తారు నిన్ను అలా రకంగా. నిన్ను ఒక కుక్కతోనో, ఓ పనికిరానటువంటి వస్తువుతోనో, పనికిరానటువంటి పరిస్థితులతోనో, మనుషులతోనో, స్థితులతోనో పోలుస్తారు నిన్ను. కానీ నీ దేవుడు ఎప్పుడు నిన్ను అరచేతిలో చెక్కుకొని ఉన్న దేవుడు. మనుషుల మీద ఆధారపడినంతగా యేసు ప్రభు మీద ఎప్పుడైనా ఆధారపడ్డావా నువ్వు? చూడండి, ఆ కానాను వివాహంలో విందులో యేసు ప్రభు చేసిన మొదటి సూచక క్రియది. నీ జీవితంలో కూడా ఆయన ఒక సూచక క్రియ చేయబోతున్నాడు. అంచుల మట్టుకు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అంచుల మట్టుకు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన సమయం ఇంక నువ్వు రాలేదు. నువ్వు ఓపిక పట్టు. నీ జీవితం మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఇందాక నేను చెప్పినట్లు మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆయన కంటికి ప్రతిదీ స్పష్టంగా తెలుస్తుంది. ఆయన చూస్తున్నాడు. కాబట్టి కృంగిపోవద్దు, భయపడద్దు, విసిగిపోవద్దు. నీ దేవుడనే యెహోవా రోషము కలిగిన దేవుడు. ఆయన నీ పక్షాన నీ శత్రువులతో వ్యాజ్యమాడేవాడు. నీ ఆరోగ్య పరిస్థితి నిమిత్తమై, నీ కుటుంబ పరిస్థితి నిమిత్తమై, నీ యవ్వన జీవిత నిమిత్తమై, నీ మీద పడిన అవమానం నిమిత్తమై, నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్న పరిస్థితుల నిమిత్తమై, ఇదిగో మనుషులు ఎవ్వరు నేను పట్టించుకోకుండా విడిచి వెళ్ళిపోయిన పరిస్థితుల నిమిత్తమై ఎక్కడైనా నువ్వు బాధపడుతున్నట్లయితే యేసయ్య తన సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో నిన్ను చూస్తాడని కాదు. జ్ఞాపకం అంటే నీ మీదికి తన ఆశీర్వాద వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఈ దినాన నీ శరీరంలో ఉన్న లోపాలను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి, నీకున్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి నువ్వు మనుషుల చేత తృణీకరింపబడుతున్నావా? దేవుడు స్పష్టంగా అన్నిటినీ చూచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైతే నువ్వు తృణీకరింపబడ్డావో అక్కడ నీ తల ఎత్తబడబోతుంది. అది నీ టైంలో కాదు, దేవుని టైంలో. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సందర్భాలు నీ జీవితం ఇట్లా అయిపోయిందండి అని బాధపడే కంటే ఆయన చిత్తములో, ఆయన సమయంలో నన్ను ఆయన లేవనెత్తుతాడని ఒక ధైర్యాన్ని ఈ దినాన దేవుడు వాక్యం ద్వారా నీకు అనుగ్రహిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు కృప నిన్ను అలా నడిపించి ఆయన రాజ్యానికి వారసులుగా మనమందరం అయ్యేటట్లుగా మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించి అంచుల మట్టుకు ఆయన సమయంలో ఆయన ఆశీర్వదించు పర్యంతరము ఓపిక కలిగి ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేసి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ దినము ప్రభానైనా నీ ప్రియబిడ్డలని ప్రభానైనా
నీవెలా ఆశీర్వదిస్తావో నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో, నీ సమయంలో నీవు ఆశీర్వదిస్తే, నేను హెచ్చిస్తే ఎలా ఉంటుందో బయలుపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నారో, అనేక మందికి షేర్ చేస్తున్నారు, ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బిడ్డలను ఆశీర్వదించి నూరంతల ఆశీర్వాదాలను బిడ్డల కుటుంబం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. శపితమైనటువంటి ప్రవరణ పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలైతే ఇరుక్కొని అయ్యా నాయన నీ చిత్తం కాని పరిస్థితులను చేసి ఇదిగో ప్రభావైనా కన్నీటిని ఏడ్పును ప్రభావైనా ఇదిగో మారాలంటే అనుభవాన్ని ప్రభావ ఒక దుఃఖాన్ని చేదుని ప్రవణ వారి జీవితంలో చూస్తున్నారో బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. నీ చిత్తంలో నీ సమయంలో ప్రవణ వారి పరిస్థితులన్నింటినీ ప్రభావాన్ని నీవు నివృత్తి చేసి బిడ్డలకి నిత్యమైన సంతోషాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినమందు ప్రభావైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఆ బిడ్డలకు ఉద్యోగాలు రానికుండా చేస్తున్న దురాత్మ చక్ర అంధకార సమూహాలను బంధిస్తున్నాను. యేసు నామములో ఆ బిడ్డలకు ఉద్యోగం వచ్చినట్లుగా ఏ బిడ్డలు ఈ దినం ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న ఆ బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. దీర్ఘకాలపు వ్యాధుల చేత ఇదిగో క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ ప్రభానైనా, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ప్రభానైనా, ఇదిగో సోరియాసిస్, ఆస్తమా ప్రభానైనా, ఇదిగో పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభానైనా, ఇదిగో ప్రభాన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ప్రభాన, రొమటాలజీ ప్రభాన, ఫైబ్రాయిడ్ ప్రభానైనా, థైరాయిడ్ ప్రభానైనా, ఇదిగో మైగ్రేన్ హెడ్ఏక్ ప్రభానైనా, సకల విధములైనటువంటి పరిస్థితులు ప్రభానైనా ఇప్పుడే యేసు నామములో వాటన్నిటిని ప్రభాన కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పచెప్తుంటాం. యవన బిడ్డలకి ఎంతమందికి అయితే వివాహాలు జరగక ప్రవరణ అయోమయ స్థితిలో ఉన్నారో మంచి సూటబుల్ మ్యాచ్ చేసుకుని చిత్తంలో ప్రవరణ ఉన్నటువంటి ప్రవరణ వివాహ సంబంధాలు వచ్చి ఘనముగా బిడ్డలకు వివాహాలు జరుగును గాక. గర్భఫలం లేని ప్రవరణ దంపతులకి మరుసటి ఏట చక్కటి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విడిపోయిన భార్యాభర్తలు కోర్టు కేసుల్లో ప్రవరణ నీవే తోడనీడుగా ఉండి ప్రవరణ కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంటున్నాం. తల్లిదండ్రులని, ఆత్మీయుల్ని, రక్త సంబంధికుల్ని ప్రవరణ కుటుంబ పెద్దల్ని కోల్పోయి ఎంతమంది అయితే కన్నీరు రోధిస్తున్నారు అటువంటి కుటుంబాల మధ్య ఈ సహాయ సంతోషాలను అనుగ్రహించి అటువంటి కుటుంబాలకి నీవే తోడేంటి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న వారి మీదకి ఆశీర్వాదాలు వచ్చును గాక. అయ్యా నాయన ఇదిగో విదేశాలకి ప్రయాణమై వెళ్ళాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలకి వీసా ప్రాబ్లమ్స్ని, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగిస్తున్న దురాత్మలు యేసు నామములో కాలిపోవును గాక. మరి ఎంతమంది అయితే ఈ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారో వారి ప్రార్థన అవసరతలన్నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక. అంచులు మట్టుకు ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడుదురు గాక. అయ్యా సమస్త పరిస్థితుల్ని ఆధీనంలో ఉంచుకోండి. ఈ దినం ప్రభావాన్ని ఎంతమంది అయితే ఆయా ప్రయాణ మార్గంలో గుండా బయలుదేరి వెళ్తున్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న వారికి అందులో కలుగుతున్నటువంటి లాసెస్ని బట్టి ఆ బిడ్డలకి ప్రభావం ప్రతి లాస్ని నివృత్తి చేసి అంచుల మట్టుగా ఆ బిడ్డల్ని నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగంలో సక్రమైనటువంటి జీతం లేక ప్రభావైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబ జీవితాన్ని ప్రభావం జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలు తగిన సమయంలో హెచ్చింపబడినట్లుగా మంచి ఉద్యోగాలను ఆ బిడ్డలకు అనుగ్రహించి ఆ బిడ్డల టాలెంట్కి సంబంధించినటువంటి ప్రభావైన మంచి జీతాలను అనుగ్రహించి బిడ్డల్ని ఉన్నత స్థితిలో ఉంచండి. సమస్త పరిస్థితులు ఈ చేతులకు అప్పచెప్తున్నాం. దేశంలో జరుగుతుంటున్నటువంటి అఘాయిత్యాలని, ఆడవారి మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాలు, చంటి బిడ్డల మీద జరుగుతున్న మానభంగం, ఆ ప్రవరణ దాడులను బట్టి ప్రవరణ యేసు నామములో ప్రవరణ సకలైన పరిస్థితులు, ఆ దురాత్మ అన్క్లీన్ స్పిరిట్స్ ప్రతి యవనస్తుల్ని, ప్రతి మగ పురుషుని విడిచిపెట్టి వెళ్ళును గాక. అయ్యా ప్రతి ఆడవారిని కూడా పాపంలోకి లాగుతున్నటువంటి దురాత్మ, చీకటి, అంధకార అన్క్లీన్ స్పిరిట్స్ యేసు నామంలో కాలిపోవును గాక. అయ్యా నాయన ఈ సంబంధాలని ప్రభానైనా ఇదిగో మనుషుల మధ్య ఐక్యతను ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. అదే రకంగా శాంతిని నెలకొల్పండి. రాజ్యాల మధ్యన, ప్రభుత్వాల మధ్యన ఎటువంటి అల్లర్లు, కొట్లాట్లు ప్రభాన, హత్యాలు ప్రభాన జరగకుండా ప్రభానైనా, సంఘాల మధ్యన ప్రభాన ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా నీ చిత్తంలో ప్రతి ఒక్క పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దైవ సేవకుల మధ్య జరుగుతున్నటువంటి అల్లర్లను బట్టి ప్రభావాన్ని చల్లార్చండి. అయ్యా నీ నామానికి అపకీర్తి తెచ్చినట్లుగా ఏ దైవ సేవకుడు ప్రవర్తించకుండా ప్రభావాన్ని రోషం కలిగి నీ కోసం నిలబడేవారుగా అందరిని నడిపించి ఆయత్తపరిచి అయ్యా ప్రతి ఒక్కరు ప్రభావాన్ని వివేకము కలిగి ప్రభావాన్ని ఇదిగో వాక్యం యందు ప్రభావాన్ని నీ యందు భయభక్తులు కలిగి ప్రభావ దైవ సేవకులలో ఏ మాత్రము ఎటువంటి ప్రభావాన్ని శక్తి ఉండదని ప్రభావం గ్రహించగల కృపను అనుగ్రహించండి. కేవలం ప్రవరణ మేమందరము ప్రవరణ నీవు ప్రవరణ పిలిస్తే ప్రవరణ సేవ చేయడానికి వచ్చిన వారం ప్రభా. అయా మా నామం ప్రవరణ మేము ఎన్నడూ ప్రవరణ మహిమ పొందకూడదు ప్రభా. కేవలం ప్రవరణ మా ద్వారా నీకు మాత్రమే మహిమ కలగాలి. కాబట్టి ప్రవరణ దైవ సేవకుల మధ్య జరుగుతున్నటువంటి సకల విధమైన అల్లర్లని బట్టి ప్రవరణ యేసు నామంలో వాటన్నిటిని లయపరచమని ప్రార్థిస్తున్నాం.
పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రజలకు ప్రభు నీ యందు వారు విశ్వసించులాగిన ప్రతి దైవ సేవకుల ప్రభు నిన్ను ముందు పెట్టి ప్రభు వారు వాక్యం ప్రకటించడానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని సకల విధమైన పరిస్థితులు నీ చేతులకి అప్పచెప్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అనేక మంది నాకు ఈ యూట్యూబ్ మాధ్యమంలో నా ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేస్తుంటున్నారు. కొన్ని సందర్భాల్లో నేను ఎత్తకపోతే దయచేసి అన్యతగా భావించకండి. నాకున్నటువంటి ఉద్యోగ పని నిమిత్తమై కూడా నేను ఆ ఉద్యోగాన్ని చూసుకుంటూ ప్రభు సేవల ముందు కొనసాగిపోతున్నాను. ఎవరికి ఫోన్ అయినా నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా నేను తిరిగి మరలా మీకు నాకు వీలున్న టైంలో ఖచ్చితంగా ఫోన్ చేసి నేను మాట్లాడతాను. మరి అదే రకంగా నేను ఎక్కువగా నా వర్క్లో బిజీ అవుతుంటాను. దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువగా నేను ప్రయత్నాలు చేస్తుంటాను. మరియు ఇంకొక నెంబర్ కూడా మేము అతి త్వరలోనే దైవ సేవకురాలు దేవుని చేత ఈ సేవలో ఏర్పాటు ఉన్నటువంటి దైవ సేవకురాలు నెంబర్ నేను మీకు అనుగ్రహిస్తాను. తమ ఆత్మీయ తల్లిగారికి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన విన్నపాలు చెప్పిన ఆమె కోసం ప్రార్థన చేస్తారు. ఆ నెంబర్ని కూడా అతి తొందరలోనే మేము తెలియపరుస్తాం. కాబట్టి మీరు అన్నిటి విషయాల నిమిత్తమై మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మీరు చెప్పిన ప్రార్థన విన్నపముల నిమిత్తమై మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.